Puchu puchu. Bye, boo. Bye. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే, మీ అందరికీ ఎంతో ఇష్టమైన నా సూపర్ యాక్టివ్ అండ్ సూపర్ ప్రొడక్టివ్ 5 AM to 9 AM రొటీన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, మోటివేటింగ్గా ఉండడంతో పాటు సూపర్ హెల్తీ, టేస్టీ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా షేర్ చేశాను. మీరైతే ఇంకా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మార్నింగ్ 5:15కి బయట చూసారా ఎలా ఉందో, అంత బ్లూ స్కై, బ్లూగా అనిపించింది. దాంతోపాటు నా డ్రెస్ కూడా మంచిగా మ్యాచ్ అయిపోయింది అనిపించింది నాకైతే. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాతే బయట వెదర్ ఎలా ఉంది అని చూడడానికి వెళ్తాను. వర్షం పడుతుందా ఏంటని, ఈ మధ్య ఒక 2-3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, ఆ వెదర్ ఏమన్నా ఉందా అని చూడడానికి వెళ్ళాను. వర్షం అయితే లేదు, కానీ బయట వెదర్ అలా ఉంది. ఇంక ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేయడానికన్నా ముందు ఈరోజు రైస్ ఇద్దరికి, మా హస్బెండ్ ఒక్కరికే రైస్ ఉందనుకోండి, తనకి నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసేస్తాను. పాపకి తనకి ఇద్దరికి రైస్ ఉంటే అప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేస్తా. ఇంకా ఫస్ట్ బియ్యం నానపెడితే అవి నానుతూ ఉంటాయి కదా. మామూలుగా పాపకి రైస్ ఇచ్చే పని లేకపోతే ఇంత ఎర్లీగా నానపెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక 1/2 hour అయినా సోక్ చేసి కుక్ చేసుకుంటాను నేను రైస్, అప్పుడు బాగుంటుంది. ఇంకా రైస్ సోక్ చేసేసి మార్నింగ్ డ్రింక్ కూడా రెడీ చేసి వెళ్ళిపోయి, మనం ఇల్లు క్లీనింగ్ అంతా చేసుకునేసరికి ఈ మార్నింగ్ డ్రింక్ రెడీ అయిపోయి తాగడానికి. అంటే బయట వెదర్లో హ్యూమిడిటీ ఎలా ఉంటుందంటే అసలు కాస్త వేడిగా ఉన్నా సరే తాగలేకపోతున్నాం. ఆల్రెడీ వర్క్ అంతా చేస్తూ ఉన్నప్పుడు చెమటలు పడుతూ ఉంటుంది కదా, ఇల్లు ఊడుస్తున్నంతసేపు ఎంత ఫాస్ట్గా ఈ వర్క్ ఫినిష్ చేసేసి ఫ్యాన్ ఆన్ చేసి మాప్ పెడదామా అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ డ్రింక్ అయితే ధనియా మేతి వాటర్ పెడుతున్నాను ఈరోజు. ఆల్మోస్ట్ వీక్ తర్వాత ఈరోజు ధనియా మేతి వాటర్ పెట్టాను. నార్మల్గా మా వారికి కొంచెం కాఫ్ ఉందని మార్నింగ్ తనకి జింజర్ వాటర్ ఇస్తున్నాను. నేను ఇంకా సింపుల్గా లెమన్ హనీ వాటర్ అలా తాగేస్తున్నాను. ఈరోజు 1 week తర్వాత ధనియా మేతి వాటర్ తాగాలనిపించి పెట్టాను. ఇంకా డ్రింక్ రెడీ అయిపోయింది, అది చల్లారుతుంది. ముందైతే లోపలంతా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే చెప్పానుగా, నాకు కొంచెం ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్ళాలంటే భయం. 5-5:30 ఈజ్ ఓకే, ఫైన్. డెలివరీ బాయ్స్ వాళ్ళందరూ వచ్చి అన్ని డెలివరీ చేస్తూ ఉంటారు కాబట్టి, అయినా సరే నార్మల్గా లోపల ఫస్ట్ ఇల్లంతా ఊడ్చేసి మాప్ అంతా పెట్టేసుకున్న తర్వాత అప్పుడు బయటకు వస్తాం, మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని. ఇంక ఇక్కడ కూడా ఓడవడం అయిపోయింది. ఇంకా మాప్ పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ మాప్ పెట్టేసామంటే ఇంకా ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు నా టైం అనమాట. కూర్చొని హాయిగా ఫ్యాన్ ఆన్ చేసుకొని, అవసరాన్ని బట్టి ఒక్కోసారి ఏసీ కూడా ఆన్ చేస్తే చెమట ఎక్కువ పడుతుంది అనిపిస్తే, నార్మల్గా మార్నింగ్ టైంలో కొంచెం వెదర్ బాగానే ఉంటుంది కాబట్టి బాల్కనీ డోర్స్ అలా ఓపెన్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు ఫ్యాన్ ఆన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. క్రాస్ వెంటిలేషన్ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా వెదర్ బాగానే అనిపిస్తుంది మార్నింగ్ టైంలో. పర్టికులర్గా కొంచెం 7 దాటాక అలా ఇంకా కష్టమే లేండి. ఇంకా అలా నా మార్నింగ్ డ్రింక్ కూడా ఎంజాయ్ చేసేసి వెంటనే స్నానానికి వెళ్ళిపోయాను. ఇంకా స్నానం కూడా చేసి వచ్చేసి ఫస్ట్ ఎందుకో నాకు ఈరోజు లేట్ అవుతుందేమో అనిపించింది. అందుకే ఫస్ట్ ముగ్గేయడానికి వెళ్ళకుండా మా అమ్మాయి లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను. పాపకి లంచ్లో ఏమి ఇస్తున్నానో చెప్పలేదు కదా, కోకోనట్ రైస్ అయితే ఇస్తున్నాను. మీరు రకరకాల కోకోనట్ రైస్ రెసిపీస్ ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. పిల్లలకి ఏంటి, మనం పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్ రెసిపీ. వేడివేడిగా తింటే బాగుంటుంది అనుకోండి, బట్ లంచ్ బాక్స్లో ఆప్షన్ ఉండదు కాబట్టి చల్లారినా కూడా టేస్టీగానే ఉంటుంది. బట్ ఏంటంటే వేడివేడిగా తింటే ఇంకా చాలా ఇంకా తినాలనిపిస్తుంది. మార్నింగ్ రైస్ అవి సోక్ చేసి పెట్టినప్పుడే కొబ్బరి కూడా తీసి బయట పెట్టేశాను ఫ్రిడ్జ్లోంచి, రూమ్ టెంపరేచర్కి వస్తుందని. ఇంకా కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసి రెడీ చేసి పెట్టుకోండి.
మీరు గ్రేట్ చేసుకున్నా పర్లేదు, మేము కోకోనట్ గ్రేట్ చేసుకుంటాం అంటే గ్రేట్ చేసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్నప్పుడు అందులో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఆ గ్రైండింగ్ క్లిప్ రికార్డ్ చేశాను అనుకున్నాను కానీ చేయలేదు, మిస్ అయిపోయింది. ఏం లేదు, మీరు కోకోనట్ గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంక ఇక్కడ పోపుకి రెడీ చేశాను. ఆల్రెడీ రైస్ ఆన్ చేశాను, రైస్ కూడా రెడీ అయిపోయింది. అంటే నేను మార్నింగ్ డ్రింక్ తాగేసి స్నానానికి వెళ్ళే ముందు రైస్ ఆన్ చేసేసి వెళ్ళిపోయాను. సో రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి అవసరం లేదు కోకోనట్ రైస్కి, ఎందుకంటే కోకోనట్ ఆల్రెడీ కమ్మగా ఉంటుంది, కోకోనట్ నుంచి కూడా చాలా ఆయిల్ వస్తుంది. కాబట్టి మీరు నెయ్యి వేసుకుంటే ఇంకా చప్పగా అయిపోద్ది. కాబట్టి ఈ రెసిపీని మీరు ఆయిల్తోనే చేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు యాడ్ చేసుకోండి. మా అమ్మాయికి కాబట్టి నేను హ్యాండ్ఫుల్ యాడ్ చేశానులేండి. పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టడం మంచిది, అందులో నట్స్ ఇవ్వడం ఇంకా మంచిది కాబట్టి. ఇంకా క్యాష్యూస్ కూడా మంచి కలర్ వచ్చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్, దాన్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అంటే కోకోనట్ పచ్చివాసన పోయి ఒక కమ్మటి స్మెల్ వస్తుంది అండ్ కలర్ కొంచెం చేంజ్ అయినట్టు మీకు తెలుస్తుంది. ఆ టైం వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. మనం మిక్సీ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కసారి ఒక పీస్ కనుక ఫస్ట్ టైమే గ్రైండ్ అవ్వలేదంటే ఇంక మనం ఎంతసేపు చేసినా సరే అది మాత్రం అవ్వదు. అలానే ఈరోజు నాకు ఒక 2 పీసెస్ అయితే మిగిలిపోయినాయి. సరే ఇంకా అందులో వస్తే ఎలానో మా అమ్మాయి తినదు కాబట్టి ఫ్రై చేస్తున్నప్పుడు వాటిని అయితే పక్కకు తీసేసుకున్నాను. అండ్ కరివేపాకు కూడా ఈ రెసిపీలోకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మీరు తాలింపులో వేసుకోవచ్చు లేదా లాస్ట్లో వేసుకున్నా బాగుంటుంది. నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేదు, ఉన్న కొంచెం మొన్న కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్ చేశానులేండి, ఆ రోజు యూస్ చేసేసాను, అందుకే ఇంక ఈరోజు లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొబ్బరి కలర్ చేంజ్ అయింది, మంచిగా స్మెల్ వస్తుంది. ఈ టైంలో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ తీసి ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. రైస్ యాడ్ చేసిన తర్వాత మీరు సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీ హైపే నా మోటివేషన్. మీరు హైప్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. సో తప్పకుండా లైక్ ఇచ్చి వెళ్ళిపోకుండా, మీకు లిమిటెడ్ హైప్స్ ఉంటాయని నాకు తెలుసు, బట్ నా కంటెంట్ కనుక నచ్చుతున్నట్టయితే నా వీడియోస్ కూడా తప్పకుండా హైప్ చేయండి. అండ్ మీరు లైక్ చేసి హైప్ చేస్తే సరిపోదు, ఇంటరాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్కి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కోకోనట్ రైస్ మాత్రం సూపర్ యమ్మీగా ఉంటుంది. మీ పిల్లలు ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సో తప్పకుండా కోకోనట్ రైస్ని ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఇలానే చేస్తూ ఉన్నట్లయితే మేము కూడా ఇలానే చేస్తాం జ్యోతి కోకోనట్ రైస్ అని అయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లైవ్ అయినప్పటి నుంచి నేను మీ లవ్లీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అన్నం కూర సపరేట్గా వండడం కన్నా ఇలాంటి 1 pot మీల్ కానీ ఇలాంటి రైస్ రెసిపీస్ కానీ నేనెంత ఇంట్రెస్ట్గా చేస్తానో మా ఇంట్లో కూడా అంత ఇంట్రెస్ట్గా తింటారు. స్పెషల్గా బాగా అనిపిస్తుంది కదా, రెగ్యులర్గా ఇంట్లో తిన్నట్టే అన్నం కూర లంచ్ బాక్స్లో పెడితే ఉంటుంది చెప్పండి. ఇంకా ఫైనల్గా సాల్ట్ వేసాక మిక్స్ చేసి ఒక్కసారి ఒక 2 నిమిషాలు అలా లిడ్ క్లోజ్ చేయండి. అలా కవర్ చేస్తే ఏంటంటే మంచిగా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టుకుంటాయి, రైస్ చప్పగా లేకుండా అన్నీ విడివిడిగా యాడ్ చేసాం కాబట్టి. ఇంకా ఫైనల్గా మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. నా దగ్గర కరివేపాకు లేదు కదా, ఇంకా కొత్తిమీర ఒకటి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసాను. ఇంకంతే, మా అమ్మాయి లంచ్ బాక్స్ రెడీ. ఇంకా తన కోసం పాలు కలిపేసి తను ఆల్రెడీ రెడీ అవుతుంది. వెళ్ళి జడ వేసేసామంటే ఇంకా తన స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఏమి ఇస్తారనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇది మా అమ్మాయి లంచ్ బాక్స్. కోకోనట్ రైస్తో పాటు అరటిపండు, ఇంకా కార్న్ఫ్లేక్స్ మిక్చర్. ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ నేను ఇంట్లోనే చేశాను. వీడియో నిన్న మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. వీడియో లింక్ అండ్ ఛానల్ లింక్ పిన్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. ఛానల్ నేమ్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. మీకు డైలీ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మా అమ్మాయిని రెడీ చేసేసిన తర్వాత తను పాలు తాగే టైంలో నాకు కొంచెం టైం ఉంది, తనకు కూడా పాలు తాగాక ఇంకా టైం ఉంది బయలుదేరడానికి. ఇంకా గ్యాప్లో టైం వేస్ట్ చేయడం ఎందుకు, తను వెళ్ళేలోపు ముగ్గు పెట్టేసుకుందామని
ఫాస్ట్గా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్గా గడప ముగ్గు పెట్టే పని కూడా ఉంది. అందుకే ముందు తనకి లంచ్ రెడీ చేయకుండా నేను ఇవన్నీ చేస్తూ కూర్చుంటే తనకి లేట్ అయిపోతే ఇబ్బంది పడుతుంది కదా. అందుకని కొంచెం ఈరోజు పనులు ముందు వెనక అయ్యాయి. అప్పుడప్పుడు అలా అవుతూ ఉండాలి. ఎప్పుడు ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. సిచ్యువేషన్ని బట్టి మనం కూడా మారిపోతూ రియాక్ట్ అవుతూ ఉండాలి. అలా ఈరోజు ముగ్గు పెట్టే పని అయితే వెనక్కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇది కొంచెం ముందు వెనక చేసుకోవచ్చు, వాళ్ళు వెళ్ళేలోపు వేసుకుంటే సరిపోతుంది. నేనేంటంటే వన్స్ నేను కిచెన్లోకి వెళ్ళానంటే బిజీ అయిపోతాను కదా, ఆ భయానికి ముందే ముగ్గు పెట్టేసుకుంటాను అంతే. ఇంకా నా ముగ్గు పెట్టడం అంతా అయిపోయాక బయలుదేరే టైం అయితే అయింది. ఇంకా మా పాప అయితే స్కూల్కి బయలుదేరుతుంది. తల్లి జాగ్రత్త, బాయ్, ఫుడ్ తిను, బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్. ఇంకా తను అలా స్టార్ట్ అయ్యి లిఫ్ట్లో వెళ్ళిందో లేదో నాకు థండర్ స్టార్మ్ సౌండ్ అయితే వినపడింది. సరే ఏంటి వెదర్ సడన్గా మారిందా ఏంటని బాల్కనీలో కూర్చొని చూడడానికి. ఇలా క్లౌడీగా అయింది అండ్ స్లోగా డ్రిజిల్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. తన బ్యాగ్లో ఎప్పుడు మాన్సూన్ కాబట్టి అంబ్రెల్లా క్యారీ చేస్తుందిలేండి, ఇబ్బంది ఉండదు. పెద్ద వర్షం పడకూడదు, మా వారు రిటర్న్ వచ్చేప్పుడు తడిచిపోకూడదు అని అయితే అనుకున్నాను. ఎక్కువ బాల్కనీలో టైం వేస్ట్ చేస్తే మనం సెకండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కూడా చేయాలి కదా. ఒక ఘట్టం అయితే పూర్తయింది. ఇంక ఇక్కడ మా వారికి అండ్ మాకు లంచ్లోకి బెండకాయ ఫ్రైతో పాటు ఈరోజు బీట్రూట్ రసం అయితే చేస్తున్నాను. ఇది కూడా చాలా హెల్దీ రెసిపీ. బీట్రూట్ తినని పిల్లలకి ఈ రసం ఒక్కసారి చేసి పెట్టండి, సూప్లా తాగేస్తారు రసాన్ని. మీరు దానికోసం రైస్ కూడా ఇవ్వక్కర్లేదు వాళ్ళకి, బీట్రూట్ సూప్ అంటూ తాగేస్తారు. అంత ఇష్టపడతారు పిల్లలు. మా పాప తింటుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. నార్మల్గా బీట్రూట్ ఫ్రై కూడా తినరు కదా చాలామంది పిల్లలు. అలాంటి పిల్లల కోసం ఈ రెసిపీ చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. రసం అంటే ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు కూడా. ఇంకా దీనికోసం నేను ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నాను, 2 టమాటోస్ తీసుకున్నాను. బీట్రూట్ని టొమాటోని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఎలా అంటే బీట్రూట్ మెత్తగా కుక్ అయిపోవాలి అప్పటి వరకు. ఇంకా ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను. బెండకాయ ఫ్రై చేయడానికి ప్యాన్ కూడా పెట్టేశాను. బెండకాయలు ముందు రోజు ఈవినింగే కట్ చేసి పెట్టేసుకున్నానులేండి. బెండకాయ, దొండకాయ, బీన్స్ ఇలాంటివి ఏంటంటే ముందు రోజే కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా లక్కీగా వర్షం పెద్దది అవ్వకముందే బస్సు ఎక్కేసేసి మా వారు కూడా వచ్చేసారు. ఇంకా మా ఇద్దరి కోసం కాఫీ కూడా కలిపేశాను. ఇంకొక 5 నిమిషాలు కూర్చొని కాఫీ తాగేసి మళ్ళీ ఇంకా మా వారు రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు. నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్ ఆల్రెడీ విజిల్స్ ఇచ్చేసింది. ప్రెషర్ రిలీజ్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నా. అది రిలీజ్ అయితే రసం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంక ఇక్కడైతే ప్రెషర్ రిలీజ్ అయింది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. కలర్ ఎంత బాగుంటుందో అసలు. బీట్రూట్లోనే ఒక న్యాచురల్ కలర్ ఉంటుంది, అదంటే నాకు చాలా ఇష్టం. అది హెయిర్కి పెట్టుకోవాలన్నా తినాలన్నా కూడా సూపర్ ఇష్టం. అసలు కలర్ చూస్తేనే నేను టెంప్ట్ అయిపోతూ ఉంటా. ఇంకా బీట్రూట్ని రూమ్ టెంపరేచర్కి రానివ్వండి. వచ్చిన తర్వాత ఆ వాటర్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకొని పల్ప్ వరకు మీరు మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. వాటర్ని అస్సలు పడేయద్దు, మళ్ళీ మనం దాన్ని రసంకి యూస్ చేసుకుంటాం. ఎందుకంటే బీట్రూట్ టొమాటో కుక్ అయింది కాబట్టి ఆ వాటర్ని పడేయడం మంచిది కాదు. ఇంక ఇప్పుడైతే ఒక సాస్ ప్యాన్ తీసుకున్న రసం కోసమని, అందులో సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఈ రసంకి పోపు మనం ముందే పెట్టేసుకుంటాం. మీరు కావాలంటే పైనుంచి కూడా పోపు పెట్టుకోవచ్చు, కానీ ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి, మళ్ళీ పైనుంచి పోపు పెట్టాలి. ఇలా డబుల్ టైం ఆయిల్ యూస్ చేయడం ఎందుకని ఇలా పల్ప్ ఏదన్నా ఆయిల్లో ఫ్రై చేయాలనుకున్నప్పుడు నేను పోపు ముందే పెట్టేసుకుంటాను. పోపు దినుసులతో పాటు గార్లిక్ యాడ్ చేసుకోండి. ఇంగువ మాత్రం కంపల్సరీ. రసం, సాంబార్, పప్పుకి ఇంగువ తెచ్చే మంచి ఫ్లేవర్ ఇంకా ఎక్కడి నుంచి రాదని నాకైతే అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఇంగువ ఫ్యాన్స్ ఉన్నారనేది కూడా నాతో షేర్ చేసుకోండి. రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా చెప్పండి. ఇంకా మీరు ఎలాంటి రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి.
నేను పల్ప్ ఫ్రై అవుతున్నప్పుడే పసుపు, ఉప్పు, కారం యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మీ దగ్గర ఉంటే నేను చెప్పినట్టే కరివేపాకు కూడా పోపులో యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నప్పుడు ఉన్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అండ్ మీకు ఎంత రసం క్వాంటిటీ కావాలి అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ యాడ్ చేయడానికన్నా ముందు చింతపండు పులుసు కూడా యాడ్ చేశాను. మీరు చింతపండు కావాలంటే బీట్రూట్, టొమాటో కుక్ చేసుకుంటారు కదా, ఆ టైంలోనే వేసేసి ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇంక ఈ రసం ఎక్కువ ఏమీ బాయిల్ అవసరం లేదు. మనం ఆల్రెడీ పల్ప్ అంతా ఫ్రై చేసేసాం కాబట్టి జస్ట్ 1-2 బాయిల్స్ వచ్చేస్తేనే బాగుంటుంది రసం. ఎప్పుడైనా ఎక్కువ మరిగిపోతే బాగుండదు. ఆ తర్వాత ఇక్కడ మన బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. కోకోనట్ రైస్ కోసం కోకోనట్ గ్రైండ్ చేశాను కదా, అది మా అమ్మాయి రైస్లో వాడగా కొంచెం మిగిలిపోయింది. ఇంకా దాన్ని వేస్ట్ చేయకుండా బెండకాయ ఫ్రైలో అయితే వేసేసాను. మీరు బెండకాయ, దొండకాయ, బీన్స్ ఫ్రై వేటిల్లో అయినా సరే పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా రసం బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ గ్యాప్లో ఇంకా లంచ్ ఆల్మోస్ట్ రెడీ. రైస్ కుక్ అయిపోయింది, బెండకాయ ఫ్రై అయిపోయింది, రసం ఒక్కటే ఒక బాయిల్ రావాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేయాలి కదా. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు స్మూదీ అన్నీ నానబెట్టి ముందు రోజే రెడీగా ఉంటాయి కదా. ఓట్స్ అయితే మార్నింగ్ ఇంకా పాప వెళ్ళిన తర్వాత సోక్ చేస్తాను, పెద్ద టైం పట్టదు కదా ఓట్స్ నానడానికి. ఇంకా ఓట్స్ బనానా స్మూదీ కూడా రెడీ చేసేస్తున్నాను తన కోసం. ఈలోగా రసం కూడా బాయిల్ వచ్చేసింది కదా. ఇంక ఇప్పుడు ఫైనల్గా కొంచెం రసం పౌడర్ అయితే యాడ్ చేశాను. మామూలుగా మనం రసంలో పులుపు బ్యాలెన్స్ అవ్వడం కోసం లైట్గా షుగర్ యాడ్ చేస్తూ ఉంటాం కదా. మీరు క్యారెట్ రసం, బీట్రూట్ రసం చేసినప్పుడు అది అవసరం లేదు, ఎందుకంటే క్యారెట్, బీట్రూట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి అది బ్యాలెన్స్ చేసేస్తుంది. మీరు సపరేట్గా షుగర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. క్యారెట్ రసం రెసిపీ కూడా నేను రీసెంట్గానే షేర్ చేశాను. కొంతమంది ట్రై చేసి బాగా వచ్చిందని కూడా చెప్పారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇక్కడ మన మల్టీ టాస్కింగ్లో పార్ట్గా స్మూదీ కూడా రెడీ అయిపోయింది. దాన్ని కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా లంచ్ కూడా ప్యాక్ చేసేసామంటే మా వారు కూడా ఆఫీస్కి బయలుదేరిపోతారు. మామూలు మల్టీ టాస్కింగ్ కాదు. ఏ రోజుకి ఆ రోజు నాకు డైలీ వంట చేసినప్పుడు అనిపిస్తుంది, అబ్బాయి 2 బర్నర్ స్టవ్తో మన వల్ల కాదు, కానీ ఇమీడియట్గా 4 బర్నర్ స్టవ్ తీసేసుకోవాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎప్పుడు బర్నర్ ఖాళీ అవుతుందా పెడదామా అని. ఇంకా ఈరోజు స్మూదీ కాబట్టి పర్లేదు. రాగి జావ అనుకోండి, మధ్యలో టైం తీసుకొని రాగి జావ రెడీ చేయాలి, మళ్ళీ దాన్ని చల్లారబెట్టాలి. అలాంటప్పుడు ఇంకా ఆ స్పీడ్లో అనిపిస్తుంది తీసేసుకోవాలని. మళ్ళీ కూర్చొని ఆలోచిస్తే ఓకే, ఒక 10 నిమిషాలు అటు ఇటుగా పని అయిపోతుంది కదా. ఈ స్టవ్ అంతా కండిషన్ బాగున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా 4 బర్నర్ స్టవ్ కూడా ఎందుకులే అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఆగిపోతున్నా, చూద్దాం ఎప్పుడు తీసుకుంటానో. ఇంక ఇదైతే మా వారి సూపర్ యమ్మీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్. బాయ్ బాబు. బాయ్ బాయ్. ఓకే, వచ్చింది లిఫ్ట్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే బాబు. Bye, Buchi. Take care. You too. Have a nice day. Kuchu kuchu. కుచ్చు పుచ్చు. Bye, Bubu. బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్త, స్లోగా. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మీలో ఎంతమందికి కుచ్చు వీడియోస్ వస్తున్నాయి చెప్పండి. ఇంకా అది ఫార్వర్డ్స్లో అవే, గ్రూప్స్లో అవే ఫార్వర్డ్ చేస్తున్నారు. మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా అవే వస్తున్నాయి. ఇంకా మార్నింగ్ కాఫీ టైంలో యాక్చువల్గా ఆ టాపికే డిస్కస్ చేస్తున్నాం. ఇంకా వెళ్ళేప్పుడు కూడా అదే కంటిన్యూ అయింది. ఇంకా మా వారిని పంపించగానే ఫస్ట్ కిచెన్ బేసిక్ సెట్టింగ్ అయితే చేసుకుంటాను కదా, అంటే లెఫ్ట్ ఓవర్స్ అన్నీ బౌల్స్లోకి తీసేసి ఈ పెద్ద పెద్ద యుటెన్సిల్స్ అన్నీ సింక్లో వేసేసి కిచెన్ ఒక మాదిరిగా చేసి అప్పుడు నేను పూజ చేసుకోవడానికి అయితే వెళ్తాను. ఎక్కడొక్కడ వదిలేసి పూజ చేసుకోవాలనిపించదు. మీకు విషయం చెప్పనా, 80% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నారు. రోజు వీడియోస్ చూస్తున్నారంటే కంటెంట్ నచ్చుతున్నట్టే కదండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చి నన్ను ఎంకరేజ్ చేయాలి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ రావట్లేదు అక్క అని అడుగుతున్నారు. ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కిచెన్ అంతా సర్దేసిన తర్వాత తోడు కోసం పాలు కాగడానికి అయితే పెట్టేసి నేను నా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను.
హలో అండి, టైం అయితే 9 అయింది. చూసారుగా పూజ అంతా పూర్తయిపోయింది, కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే నా కోసం నేను స్మూదీ రెడీ చేసుకొని తాగాలి. ఆ తర్వాత ఇంకా మిగతా పనులన్నీ మామూలుగానే ఉంటాయి. ఈరోజు ట్యూస్డే కాబట్టి మార్నింగ్ 10కే వీడియో లైవ్ అయిపోయింది. సో ఇప్పుడు వీడియో వర్క్ ఏం లేదు ప్రజెంట్. సో రేపటి కోసం ఇంకేమైనా షార్ట్స్ అలాంటివి ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవాలి. ఇంకా బట్టల పని ఉంది. ఇంకా రోజంతా పని మామూలుగా గడుస్తూనే ఉంటుంది. మీ డేస్ ఎలా గడుస్తున్నాయి, వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఈరోజు నా ప్రొడక్టివ్ 5 AM to 9 AM రొటీన్ అయితే ఎండింగ్కి వచ్చేసింది. మళ్ళీ ఫ్రైడే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, కంటెంట్ నచ్చితేనే. బాయ్.